ఓకే. అందరికీ నమస్కారం. నేను మాధవరం పోరాటం కిరణ్ మాస్టర్ని. గత 3 నెలలుగా నేర్చుకున్నారు. ఈ రోజున 3 నెలల టైం అయిపోయింది. ఈ రోజున లాస్ట్ గట్టి పూజలు ఒక కార్యక్రమం జరిగేది. ప్రోగ్రాం కూడా ఈ రోజున రంగరంగ వైభవంగా మాధవరం ప్రజలంతా ఈ కార్యక్రమం జరపడింది. చూస్తూ ఉన్నారు లైవ్లో కూడా వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఉదయాన అందరూ మా మహిళలందరూ మా టీం అంతా ఉదయాన్నే పూజలు ఉంది. మా శిష్యులందరూ కూడా ఈ ఉపవాసం ఉండి పూజలో పాల్గొన్నాం. అద్భుతంగా పూజ జరిగింది. సాయంత్రం పూట కూడా ఉపవాసంతోనే ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ పోరాట ప్రాంతానికి దానికి కట్టుబాట్లు నియమాలు ఏమైతే ఉన్నాయో వాటిని మేము పాటించి ఈరోజు లక్షణంగా బ్రహ్మాండంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి గ్రామంతో మాకు సహకరించింది. వెనకాల నేను చిన్నోనైనా వెనకాల పెద్దలుండి అందరూ కూడా పెద్దలతో ఈ గ్రామ పెద్దలందరూ కూడా నేను చెప్పిన మాట విని నేను పలాంటి కావాలంటే అది సరే గురుగారు మేము చేస్తానని కూడా ప్రతి ఒక్కరు సహకరించి ఇక్కడికి అందరూ కలిసి జయప్రదం చేశారు. ఈ పోరాటం కార్యక్రమానికి మెయిన్ కారకులైతే నన్ను పిలవడం పొంది నాకు చెల్లెలుగా భావించేటువంటి నాకు ఒక భగవంతుడికి చెల్లి ఇచ్చారు. సుప్రజ ఎక్కడ పరిచయం చేసి ఈ గ్రామాన్ని పరిచయం చేసినటువంటి నాకు చెల్లి. ఈమె వల్ల నేను ఈ గ్రామానికి వచ్చాను. నన్ను ఎంతో బాగా అద్భుతంగా చూసుకున్నారు. వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా నన్ను ఆహ్వానించి వాళ్ళ కుటుంబంలో సభ్యులుగా నన్ను ఏ లోటు నాకు లేకుండా ఏ మర్యాద నాకు తక్కువ లేకుండా నాకు నెరవేర్చారు. ఈ తల్లి వల్లనే నాకు ఇంతమంది పెద్దలు ఇంతమంది మహిళలు ఈ గ్రామస్తులందరూ కూడా నాకు పరిచయమారు. ఈ తల్లికి నేను ఎప్పటికీ వెనుకబడి ఉంటాను, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకేనా సార్? ఈ కార్యక్రమం అంతా అందరూ కాదు, ఒకరు కాదు, ప్రతి ఒక్కరు ఈ గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు సీనన్న, రామసుబ్బారెడ్డి అన్న, వెంకటసుబ్బారెడ్డి మామ, కృష్ణారెడ్డి అన్న, వెంకటసుబ్బారెడ్డి అన్న, మొత్తం అందరూ కూడా సుబ్బారెడ్డి, తర్వాత ప్రతి ఒక్కరు తిరుపాలయ్య, తర్వాత పెంచులయ్య, యస్సు, వీళ్ళందరూ ఈ కార్యక్రమం అందరూ సహాయం చేశారు. వీళ్ళ సహకారం వల్లే అందరికీ వీళ్ళ సహకారం మరి చిన్నయ్య మేము పెంచుతామనికి వెళ్ళినప్పుడు చిన్నయ్య కూడా వచ్చాడు. అందరికి పేరున ప్రతి ఒక్కరికి నేను చేతులు జోడిస్తున్నాను. ఓకేనా? మా ఛానల్ వారికి, మా మీడియా వాళ్ళకి, సార్లు వచ్చిన ప్రతి ఒక్క ఛానల్ వారికి, ప్రతి ఒక్క మీడియా వారికి, మా టీము తరఫున, మా గ్రామం తరఫున, మా పెద్దల తరఫున, మీ ఛానల్ వారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మేము మాధవరం గ్రామం నుంచి మేము కిరణ్ కోలాట బృందం తరఫున మేము మాట్లాడుతున్నాం. ఈ కోలాటం మాకు ఎందుకు నేర్చుకోవాలనిపించిందంటే కొన్ని చోట్ల మేము చూడడం జరిగింది. ఈ కళ కూడా మేము నేర్చుకోవాలని మాకు ఆసక్తి కలిగింది. దానికి తోడు కిరణ్ మాస్టరు ఒక దగ్గర నేర్పించడము, ఆయన వేసే విధానం మాకు బాగా నచ్చింది. ఆయననే పిలుచుకొని మేము నేర్పించుకోవాలని మేము అనుకున్నాము. అందుకని కిరణ్ గురువు గారినే పిలవడం జరిగింది. ఆయన మాకు చాలా బాగా నేర్పించాడు. మేము తప్పు చేసినా కూడా ఒక గురువులాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక సోదరుడిలాగా మాకు అన్నీ కలిసి మెలిసి బాగా చెప్పి మాకు బాగా నేర్పించినాడు. కానీ ఇప్పుడు మేము అలా నేర్పించడం వల్ల మేమందరం కలిసి ఇక్కడ ఇంత ఘనంగా మేము జరుపుకుంటున్నాం గజ పూజ అనేది. మాకు కూడా ఒక స్థాయి అనేది మాకు కూడా కిరణ్ గురువు గారు మాకు నిలబెట్టారు. ఒక స్థాయిలో మమ్మల్ని నిలబెట్టినారు. దానికి కిరణ్ గురువు గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.